వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. మనము ఈ రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరిగింది. సో, వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది? అలాగే సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి? మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు ఇచ్చే కోడ్ ఏంటిది? ఇవన్నీ నేను ఈ వీడియోలో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో తప్పకుండా మొత్తం చూడండి. స్కిప్ చేయకండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సర్టిఫికేట్స్ లేకపోతే ఏం చేయాలి? తర్వాత మనకు స్లాట్ బుకింగ్ టైంకే వెళ్ళాలా? ఒకవేళ ఆ రోజు వెళ్ళకపోతే ఏమైతది? అనేది మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. తర్వాత ఇంకొకటి మనకు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేటివి ఎక్స్‌టెండ్ అయ్యాయని వాళ్ళన్నారు. అంటే నాకు తెలిసి ఈరోజు 8, 9, 10 వరకు 10 ఆర్ 11 వరకు ఎక్స్‌టెండ్ అయిందనేది చెప్పారు. మాక్సిమం 10 అయితే ఉంటుంది. 11 తెలీదు గానీ ఒకవేళ సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్ ఉంటే ఎక్కడికెళ్ళాలి అనేది కూడా వాళ్ళు అక్కడ చెప్పారు. నేను మాట్లాడడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మనం వెళ్ళంగానే మన డాక్యుమెంట్స్ అనేటివి ఒక ఆర్డర్‌లో పెట్టుకొని తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్‌కెళ్ళాలి. అక్కడ మన ర్యాంక్ కార్డ్ ఇస్తే వాళ్ళు మనకు ఒక ప్రింటౌట్ తీసిస్తారు. దాంట్లో ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఒక ప్రింటౌట్ ఉంటుంది. సో, దాంట్లో ఏమేమి ఉంటుంది? వెరిఫైడ్ అంటే మనం ఏ డేట్ వెరిఫికేషన్‌కి వచ్చాము, తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ, హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్స్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, మైనారిటీ, క్యాస్ట్, లోకల్ ఏరియా, డిగ్రీ ఎలిజిబిలిటీ, మ్యాథమెటిక్స్, ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఇట్లా మళ్ళీ సర్టిఫికేట్ చూసుకుంటే ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఎస్ఎస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అండ్ స్టడీ రెసిడెన్స్ ప్రూఫ్, నాన్ లోకల్ ఇఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, 10 మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఆర్ ఎన్సీసీ ఇలా అన్ని సర్టిఫికేట్స్ అనేటివి మనకు ఉంటాయి. అక్కడ దాని మీద ఇలా చూపిస్తున్నట్టు కాకుండా దాంట్లో మన సైన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ సైన్, తర్వాత చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అనేది మనకు లాస్ట్‌లో మన వెరిఫికేషన్ అంతా అయిపోయినాక డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్నాక ఇచ్చేస్తారు. సో, ఫస్ట్ మనం వెళ్ళంగానే వాళ్ళు మన జిరాక్స్‌లు తీసుకొని వాళ్ళు ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు. ఏంటి మన ర్యాంక్ కార్డుని హాల్ టికెట్ పెట్టుకొని ఆ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ మన సర్టిఫికేట్స్‌లో ఉన్నాయా లేదా? అంటే ఇప్పుడు నేము, ఫాదర్ నేము, మార్క్స్ గాని, ఆధార్ కార్డ్ నంబర్ గాని, లేకపోతే పాసింగ్ ఇయర్ గాని ఇలా ప్రతి ఒక్క మెమో మీద ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో, ఈ చెకింగ్ అయిపోయినాక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయిపోయింది అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మనకు అఫీషియల్ నోటిఫికేషన్‌లో 01/01/2024 అనేది మెన్షన్ చేశారు. కానీ అవసరం లేదు. 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్‌కి ఉంటుంది. సో, మీరేం టెన్షన్ పడకండి. మీకు ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తారు. అలాగే మీరు బుక్ చేసుకున్న స్లాట్‌కే వెళ్ళాలా అంటే అదేం లేదు. మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ప్రిఫర్ మార్నింగ్ వెళ్ళండి. నేను కూడా బుక్ చేసుకున్న స్లాట్ టైంకి వెళ్తే చాలా రష్ ఉంది. సో, ప్రిఫరబుల్లీ మార్నింగ్ వెళ్ళండి. వెళ్తే మీకు తొందరగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్ లేదు అని అంటే వాళ్ళు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నారు. సో, మనం తీసుకొచ్చి సర్టిఫికేట్స్ అనేటివి మళ్ళీ చూపిస్తే వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అలాగే మనకు బోనఫైడ్స్ అనేటివి తప్పకుండా 9th ఇంటర్, 9th to 10th ఇంటర్ అలాగే బీటెక్ కూడా బోనఫైడ్ అనేది తప్పకుండా అడుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ పీసీ, సీఎంఎం ఇవన్నీ మీరు ఇప్పుడే పాస్డ్ అవుట్ అయితే ఒకవేళ రాలేదు అని అంటే మనకు ఈ మెమోస్ అనేటివి ప్రతి ఒక్క సెమిస్టర్ మెమో జిరాక్స్‌లు అనేటివి పట్టుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క మెమో ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ పీసీ, సీఎంఎం అనేది ఉంటే ఓకే, నో ప్రాబ్లమ్. ఓడీ అనేది మ్యాండేటరీ కాదు. ఓడీ రాకపోతే మనకి పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ పీసీ, సీఎంఎం ఇలాంటివి రాకపోతే మీ ప్రతి ఒక్క సెమిస్టర్ మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది విత్ జిరాక్స్ కూడా. అలాగే ఇంకొకటి విషయం ఏందనంటే మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. సో, మనకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ అనేది స్టార్టింగ్‌లో నో అని ఉంటుంది. తర్వాత మనకు వెరిఫికేషన్ అంతా అయిపోయినాక మనం ఎలిజిబుల్ అయితే వాళ్ళు యెస్ అని పెడుతున్నారు. తర్వాత కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్‌కి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కన్‌ఫ్యూజ్ అయ్యి ఈరోజు చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్కమ్ సర్టిఫికేట్ వేరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వేరు. ఈడబ్ల్యూఎస్ అనేదంటే ఓసీ జనరల్ కేటగిరీలో 10% ఎకనామికల్లీ వీకర్ ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇస్తారు. సో, అది ఈడబ్ల్యూఎస్. ఇన్కమ్ అవి 2 వేరు. అలాగే ఈ బోనఫైడ్స్ ఇష్యూ కూడా బోనఫైడ్స్ లేకపోయినా కూడా మళ్ళీ తీసుకురావాల్సిందే ఖచ్చితంగా. ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు. కానీ మనకు టైం ఇస్తున్నారు ఈవినింగ్ దాకా. అలాగే ఈ డేట్ కూడా ఎక్స్‌టెండ్ అయింది 10th వరకు. మీరేం టెన్షన్ పడకండి. మీరైతే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తే మీరు అక్కడ ఏ సర్టిఫికేట్ లాంగ్ మెమోసే చూస్తున్నారు. షార్ట్ మెమోస్ కాదు. తప్పకుండా లాంగ్ మెమోసే ఉండాలి అన్నీ. ఇలా ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి మీరెళ్తే మీకు అక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది.
మీరేం భయపడకండి. అక్కడ అందరూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను చాలా మంది అక్కడ వాళ్ళతోని మాట్లాడాను. ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాను. సో ఇది అయిపోయినాక నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇలా మనకు మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ ఏంది అని అంటే మనకు ఈ మెయిల్ ఐడి అనేది వస్తుంది కన్వేయర్ నుండి. మనకు ఆ లాగిన్ ఐడి పెట్టి రిజిస్టర్ అయ్యి పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకుంటే అప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకొని ఉంటాయి. ఆ వీడియో కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఇలాగే మనకు ఇంకా ఏమైనా సర్టిఫికేట్‌కు, కౌన్సిలింగ్‌కు, స్లాట్ బుకింగ్‌కు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిటీ రాలేదు అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను అందరికీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe Jobs and Education YouTube channel. Thank you.